ఇంటి కిరాయి నాకే కట్టాలి గాని రిపేర్లు ఉంటే పక్కింటోళ్ళని అడగాలంటే ఎట్లుంటది? ఫీజులు కట్టి బడికి తోలాలి గాని చదువు చక్కగా చెప్తలేరని అడగొద్దంటే ఏమనాలే? నెలంతా పని చేయించుకుంటాం గాని జీతం సంగతి మాకు తెలియదంటే పని చేస్తామా? బైక్ రిపేర్కి ఇచ్చి బిల్లు కట్టినాక ఏమన్నా తక్లీఫ్ వస్తే నాకు సంబంధం లేదంటే ఊకుంటామా? గట్ల అస్సలు నడవదు కదా. మరి గీసారేంది గిట్లంటాడు? జప్పున పనులు కావాలంటే ఏం చేయాలనో మా సక్కడి సలహా ఇచ్చిండుల్లా సెంటర్ మంత్రి నితిన్ गडकरी सारू. अनेक निर्णय सरकारच्या विरोधात पण गेले आणि हे गिरीश भाऊ हे कोर्टात केसेस टाकणारे पण एक लोक पाहिजेत. హగనట కోర్టుల కేసులైతే జడ్జిల తీర్పుతోటి పనులు జప్పున వేస్తాయట గవర్నమెంట్లు. ఇట్లయితే పబ్లిక్ కు ఫాయిదా ఉంటదని మహారాష్ట్రలో జరిగిన ఓ మీటింగ్ లో చెప్పిండు. అంటే మా ఊరికి రోడ్డు కావాలని, మా పోరలకు జాబులు కావాలని, రేషన్ కార్డులు వంచాలని, ఇండ్లు కట్టియాలని కోర్టుకు పోవాలన్నట్టు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దేనికున్నట్టు సారు? కోర్టులు చెప్తే గాని పబ్లిక్ తిప్పలు పట్టించుకోరా? వారెవ్వా పనిపాట ఇడిసబెట్టుకొని పైసలు కట్టి లాయర్లను మాట్లాడుకొని కోర్టుల చుట్టూ తిరగాలనా? జిల్లా కోర్టు కాదంటే హైకోర్టుకు, ఆడగాకుంటే దేశం పెద్ద కోర్టుకు. ఏండ్ల కమ్మానం వాయిదాల మీద వాయిదాలు నడిచేటోరకు నీ 5 ఏళ్ల పదవి కాలమే ఒడుస్తది. ముద్దుగున్నది పోర్రి.